అలాగే స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధుసూదనాయ స్వాగతం కృష్ణ శరణాగతం అష్టికాసూర చానూర మల్ల మల్ల విశారద మధుసూదన చెరివచెను అలమేలు మంగ చెరివచెను అలమేలు మంగ జిలుగుపై ఎదదారగా చెరివచెను అలమేలు మంగ ఆకలేసినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తినేవారని మనం కథల్లో విన్నాం, పుస్తకాల్లో విన్నాం. కానీ మనకు తెలిసినంత వరకు కూడా మన విశాఖపట్నంలో కానీ ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ అందరికీ ధన్యవాదాలు. మా ఆహ్వానం అంటే ఇచ్చేసారు సార్ మీరు. అలాగే మీకు ఇందాకే చెప్పాను, దయచేసి గ్రూప్ ఫోటోస్ అందరూ కూడా బాబు కొద్దిగా బయట ఉండే చేదోడు వాదోడుగా ఉంటారో వాళ్ళని మాత్రమే మనం పిలుచుకోవడం జరిగింది. రావు గారి పుస్తకావిష్కరణ ఉంటుంది, అలాగే దాని మీద ఆంజనేయులు గారు అలాగే సందేశాన్ని ఇస్తారు. అలాగే మన కార్యక్రమాన్ని అంతా కూడా మన ఫెడరేషన్ వెంకటపతి పడగిల్లు తీరని ప్రేమతో తిరిగి చూచు చెరివచెను అలమేలు ఈ చీరల్ని గాజువాక యూనిట్ తరఫున రాంబాబు గారు అందజేశారు రవికుమార్ సహకారంతో. రెండమ్మా పప్పు తీసుకో శ్రీనివాస్. వచ్చానమ్మా ఫాస్ట్. ఎందుకు కంగారు ఒక నిమిషానికి? అన్నా ఇస్తారన్న వాళ్ళు పంచుతారు కదా, ఒక నిమిషం ఆగండి. ఎందుకు కంగారు? ఎందుకు పిల్లలు మాత్రమే రండి, 5 ఉన్నారు. చాలా
చాలా రకాల మీడియాలు వచ్చినాయి. ప్రింట్, బ్రాడ్కాస్ట్, డిజిటల్, సోషల్ మీడియా, ఈ రకరకాల మీడియాలు వచ్చినాయి. అలాగే ఈ రకరకాల మీడియాల గురించి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. అంటే మనకి మంచి పేరు అంటుందో దాన్ని మించినంత చెడ్డ పేరు కూడా మనం ఇవాళ తెచ్చుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఒకటి ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఈ మీడియా మొత్తాన్ని ఒక గొడుగు కిందకు తీసుకురావాలనేది మనం చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాలు అడుగుతున్నటువంటి డిమాండ్. దీని మీద పార్లమెంటరీ కమిటీ 2 రోజుల క్రితమే ఒక ప్రకటన చేసింది, ఒక సిఫారసు చేసింది పార్లమెంట్కి. మనకు అంటే ఇంతకుముందు ప్రెస్ కౌన్సిల్ ఉంటే దాని స్థానంలో మీడియా కౌన్సిల్ని ఏర్పాటు చేస్తూ ఒక ప్రతిపాదన చేసింది. అంటే ప్రింట్, బ్రాడ్కాస్ట్, డిజిటల్, సోషల్ ఈ మీడియా మొత్తాన్ని కూడా ఒక అంబరెల్లా కిందకు తీసుకొచ్చి ఈ మీడియా కౌన్సిల్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనకి మన నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ మనం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అయితే అదే సమయంలో మనకు భయం కూడా ఉన్నది. ఈ భయానికి కారణం ఏంటి అంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు. దేశంలో గత దశాబ్దంలో 10 మంది జర్నలిస్టులు చచ్చిపోయినారు, అంటే చంపేశారు. ఈ దశాబ్దంలో అంటే ఈ 10 ఏళ్ల కాలంలో రీసెంట్ టైమ్స్లో 20 మంది జర్నలిస్టులను చంపేశారు. నిన్నగాక మొన్న ఒక వారం 10 రోజులు, ఒక వారం కూడా కాలేదు, వారం అయింది అనుకుంటాను, యూపీలో ఒక జర్నలిస్ట్ని బైక్ మీద వెళ్తూ ఉంటే తుపాకులతో కాల్చి చంపారు. ఒక నెల క్రితం ఛత్తీస్గఢ్లో ముఖేష్ అనే ఒక జర్నలిస్ట్ని చాలా అత్యంత దుర్మార్గంగా, పాశవికంగా ఈ రోడ్డు కాంట్రాక్టర్లు చంపేశారు. అంటే దుర్మార్గంగా, పాశవికంగా అంటే చంపడం వాళ్ళకు ఎంత కసిగా చంపారు అంటే ఒక మనిషిని. ఇది నిజంగా మనం గుర్తు చేసుకోవాలా, అవసరం. అంటే ఈ వృత్తిలో ఎంత భయం ఉన్నది, ఎంత ఇబ్బంది ఉన్నది, వృత్తి నిర్వహించేటప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నాయి అనేది ఈ కుటుంబ సభ్యులకు కూడా కొంత తెలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నా. ఆ విలేకరిని ఒక ప్రతి ఏటా కూడా జర్నలిస్ట్ మిత్రులు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని, సుఖమయ జీవనం గడపాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా ఈ ఉగాది సంబరాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా మన రాష్ట్ర నాయకులను ఆహ్వానించుకుంటున్నాం. ఈరోజు మన రథసారథులు అందరూ కూడా విచ్చేశారు. వారికి విశాఖపట్నం యూనియన్ల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే మన 3 యూనియన్లు కూడా, 1 వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, 2 బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, 3 స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్, మన ఈ అసోసియేషన్లు అందరూ కూడా మనం సంయుక్తంగా, నేను ఎక్కువ కష్టపడ్డానో లేకపోతే ఇంకొకరు ఎక్కువ కష్టపడ్డారనో కాదు, అందరూ కలిస్తేనే మన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీకు తెలుసు, మనం ఎవరిది కూడా ఎవరి సహాయం తీసుకోకుండానే మన కార్యక్రమాలు మనం చేసుకుంటాం. మన అధ్యక్షులు నారాయణ గారు కానీ మనకంతా కూడా యూనియన్లో ముందుగా మన సమావేశాల్లో డిస్కస్ చేసుకుంటాం. మన కార్యవర్గ సమావేశం 2-3 సార్లు మీట్ అయ్యి మనం ఈసారి ఎలా చేయాలనేది కూడా మాట్లాడుకొని ఆ ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తుందనే సంగతి మీ అందరికీ తెలుసు. చేదోడు వాదోడుగా ఉంటారో వాళ్ళని మాత్రమే మనం పిలుచుకోవడం జరిగింది. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.